Hello guys, welcome back to Srikanth Village Vibe. ఈ రోజు మన వీడియో వచ్చేసి మేము గోవా వెళ్తున్నామండి. అది ఫ్లైట్ లో వెళ్తున్నాం. మా వైఫ్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిస్తున్నాను. తన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తున్నాం. మీరు అనొచ్చు శ్రీకాంత్ విలేజ్ వైబ్స్ అంటున్నావు బ్రో, విమానం అని ఉన్న వాళ్ళ మాట్లాడుతున్నాం అని అనుకోవచ్చు. విలేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఫ్లైట్ ఎక్కాలనే నా ఉద్దేశం. ఫ్లైట్ ఎక్కాలంటే ఎక్కువ కాస్ట్ కాదండి. ఇప్పుడు ఆఫర్స్ వచ్చినప్పుడు ఎప్పుడు బుక్ చేసుకోవాలి, దాన్ని ఎక్కడ బుక్ చేసుకోవాలి అనేది నేనైతే చాలా తక్కువలోనే బుక్ చేసుకున్నాను. అది కూడా మీకు చెప్పబోతున్నాను. దానికోసం ఈ వీడియో మెయిన్ అండి. మీకు యూస్ఫుల్ అవ్వాలనే తీస్తున్నాను. అలాగే నా ఎక్స్పీరియన్స్, మా వైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక రోజులో జరిగిన మొత్తం మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. కొంచెం లెంతీగా ఉంటుంది, కాకపోతే మీకు ఖచ్చితంగా నెక్స్ట్ టైం గోవా వెళ్ళాలనుకుంటే యూజ్ అవుతుంది. మొత్తం ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. ఇక స్టార్ట్ అయిపోదామా? సో మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 45 మినిట్స్ పడుతుంది. మా అన్నయ్య వాళ్ళ బాబు డ్రైవ్ చేస్తున్నారు. ఓఆర్ఆర్ తెలుసు కదా, హైదరాబాద్ చుట్టూ ఉంటుంది రింగ్ రోడ్. దీనికి దగ్గరలోనే ఉంటుంది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడ నుంచి మేము 45 మినిట్స్లో అక్కడికి చేరుకుంటాము. సో ఇదే ఎంట్రీ అనమాట, శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఎంట్రీ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇది పైన ఉంటుంది ఫ్లోరు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా లోపలికి వెళ్ళొచ్చు, ఎయిర్పోర్ట్ లోపలికి. కింద నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ అక్కడ మనకి ఏదన్నా తినడానికి కానీ ఏదన్నా తాగడానికి కానీ తీసుకోవాలనుకుంటే కిందకి వెళ్ళాలి. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేయవచ్చు. మనకి ఫ్లైట్ ఏమైనా డిలే ఉంటే అది ముందే మనం వెబ్ చెక్ ఇన్ చేసుకునే ముందే అక్కడ మనం అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కాకపోతే మేము డైరెక్ట్గా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే వెబ్ చెక్ ఇన్ చేసుకోవాలి ఫస్ట్. డొమెస్టిక్ వాటికైతే వెబ్ చెక్ ఇన్ ఉండదు. మ్యాక్స్ టు మ్యాక్స్ డొమెస్టిక్ వాటికి ఈ మధ్య తీసేశారు. ఇంటర్నేషనల్ వాటికైతే ఖచ్చితంగా వెబ్ చెక్ ఇన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వీళ్ళే హెల్ప్ డెస్క్లో మనం 2 hours ముందు వస్తే వాళ్ళే మన టికెట్ కన్ఫర్మ్ చేస్తారు. అంతకంటే ముందు ఫోన్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ వాటికి మనం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడైతే మేమైతే చెక్కింగ్ చేసుకున్నాము వాళ్ళ దగ్గర. సో ట్రైన్స్కి ఎలా ప్లాట్ఫామ్స్ ఉంటాయో వీటికి కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి మనం. సో మేము వెళ్తే దారి మధ్యలో ఎస్కలేటర్ లాంటిది, ఇక్కడ ఫ్లాట్ ఎస్కలేటర్ ఉంది. దాని మీద కాసేపు నుంచున్నాం. అది ఇంకా స్లోగా వెళ్తుంది. సో నడవడమే బెస్ట్ అని దాని మీద కూడా నడుస్తున్నాం. పక్కన చూడండి, వెళ్ళే వాళ్ళ ముందు వెళ్తున్నారు. సో అందుకే మేము కొద్దిసేపు నుంచొని ఇంకా లేట్ అయిపోతుందని దాని మీద నడుచుకుంటూ వెళ్ళాము. ఫైనల్లీ మనం అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఇవైతే తీసుకున్నాం టికెట్స్, బోర్డింగ్ పాస్ అంటారు కదా, ఇవి తీసేసుకున్నాం. ఇక్కడ బస్ ఎక్కడానికి వెయిట్ చేస్తున్నాం. ఇంకొక 10 minutesలో ఏమో వస్తుంది అనుకుంటా. 9:30కి యాక్చువల్లీ మన ఫ్లైట్. మేము 9కే వచ్చేసాం, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. తను కొంచెం ఎయిర్పోర్ట్ చూపిద్దామని అట్నుంచి అయితే వస్తుంది. రన్వే అటు సైడ్ ఉంది. ఇక్కడ అన్ని ఇండిగో ఉన్నాయి. మనది స్టార్ ఎయిర్ కదా. మనం 105కి వచ్చాము. ఇక్కడైతే చాలా ఖాళీగానే ఉంది, ఎవరు లేరు. ఇప్పుడు వాటి నుంచి అయితే మన బస్సు వస్తుంది. బస్సు వచ్చినాక ఇవి అక్కడ చూపించి, ఆ బోర్డింగ్ కార్డ్ చూపించి, ఇప్పుడు మనం అక్కడ ఫస్ట్ టికెట్ ఇవి ఇక్కడ తీసుకున్నాం కదా, ఇప్పుడు వీళ్ళకి చూపిస్తే వాళ్ళు బస్సు ఎక్కిస్తారు. బస్సు ఎక్కిన తర్వాత ఫ్లైట్ దగ్గరికి వెళ్తాం. సో మీకు బస్సు ఎలా ఉంటుంది, ఫ్లైట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. 9:30 అవ్వనివ్వండి, మేము వెయిట్ చేస్తాం. ఒక 30 minutes వెయిట్ చేస్తాం. వెయిట్ చేసిన తర్వాత వెళ్దాం. మనం గోవా వెళ్తున్నాం కదా, ఈ టికెట్స్ ఎలా బుక్ చేశాను, ఎంత కాస్ట్ పడాయి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టికెట్స్ నేను స్టార్ ఎయిర్ బుక్ చేశాను. ఆ స్టార్ ఎయిర్ తెలుసు కదా, రీసెంట్గా మన బెంగళూరు కప్పు గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఎక్కాడు, గుర్తుందా? అంటే బెంగళూరుకి వెళ్ళాడు. సో అందుకనే నేను స్టార్ ఎయిర్ చూజ్ చేసుకున్నాను. ఇంకా మనకి ఆఫర్ కూడా స్టార్ ఎయిర్లోనే ఉంది. తెలుసు కదా మనందరికీ, మనం విరాట్ కోహ్లీ ఫ్యాన్ అని. సో విరాట్ ఎక్కిన ఫ్లైట్ ఎక్కాలనే ఉద్దేశంతో కూడా నేను కొంచెం ఇది చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండే. నేను ఎక్సిగోలో చేశానండి. జనరల్గా 3200 అలా ఉంటుంది. నేను జస్ట్ 2200కి అలా చేశాను. ఇంకా హైదరాబాద్ టు సింధుదుర్గ్ అనే ఒక ఫ్లైట్ కూడా, ఒక ఫ్లై 91 ఉంటుంది, ఒక స్టేషన్ ఉంటుంది. అక్కడికైతే ఇంకా 1200 రూపీస్తో ఆఫర్ ఉంటే చేసేసుకోవచ్చండి. మీరు ఎప్పుడైనా గోవా వెళ్ళాలనుకుంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి కింద, ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత తక్కువలో బుక్ చేసేదని మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కొంచెం ఫ్లైట్కి టైం ఉంది కదా,
మీతో మాట్లాడదామని నేను చెప్పాలని అనుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా గోవా వెళ్ళాలనుకుంటే నాకు కింద మెసేజ్ పెట్టండి, ఏ ఫ్లైట్ ఎంతలో ఎక్కడ బుక్ చేసుకోవాలని నేను చెప్తూనే ఉంటాను. సో ఇదే అండి ఆన్ బోర్డింగ్ డేస్ 105 స్టార్ ఎయిర్ వాళ్ళది 105లో ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడే ఉంటుంది. మనం ఎంతమంది వచ్చాము ఇన్ టైంలో కౌంట్ చేయడానికి వాళ్ళు ఇక్కడ ఒక డెస్క్ ఉంటుంది. ఆ టైంలో రాకపోతే ఇక్కడ నుంచే పిలుస్తారండి, మీరు 5 minutesలో మిస్ అయిపోతున్నారు, ఫ్లైట్ స్టార్ట్ అయిపోతుంది అని టీవీలో చెప్తూ ఉంటారు. హీరో ఉరుక్కుంటూ వస్తారు కదా, అది ఇక్కడ నుంచే చెప్తూ ఉంటారండి. సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయాక మనల్ని బస్సు ఎక్కిస్తారు. ఆ బస్సు ఎక్కించిన తర్వాత మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలి. డొమెస్టిక్ ఫ్లైట్స్ కొన్ని ఫ్లైట్స్ చాలా దూరంలో ఉంటాయి అన్నమాట రన్వేకి. సో ఇక్కడ ఇండిగో ఫ్లైట్ ఉంది కదా, దానికి 106 నుంచి డైరెక్ట్గా ఉందండి. సో మనం బస్సు ఎక్కాల్సిన అవసరం ఉండదు కొన్ని వాటికి. సో మన స్టార్ ఎయిర్ కొంచెం దూరంగా ఉంది, మనం బస్సులో చాలా దూరం ట్రావెల్ చేసాము. నేను కట్ చేసి ఇక్కడ వరకు పెట్టాను. సో ఇండిగో ఈ సర్వీస్ కూడా కొంచెం దూరంలోనే పెట్టారు, వాళ్ళు పార్క్ చేశారు. ఇప్పుడైతే దానికి ఏం సర్వీస్ లేదు. మన స్టార్ ఎయిర్ అయితే చూశారు కదా, చాలా అద్భుతంగా ఉంది. మనం లాస్ట్ టైం కూడా స్టార్ ఎయిర్ ఎక్కాము. మనం వచ్చేసాం ఫ్లైట్ దగ్గరికి. అయితే ఇప్పుడు సమత ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తుంది కదా, సో తన ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. ఎలా ఉంది ఫ్లైట్ బాగుందా? ఇద్దరు రావాలి, ఒక ఫోటో కంటిన్యూ అవుతుంది. హాయ్ బాయ్. ఇండిగో కాదు, స్టార్ ఎయిర్. హాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయితే సో ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తారండి. బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ఒకవేళ ఆక్సిజన్ కావాల్సి వస్తే ఆక్సిజన్ ఎలా పెట్టుకోవాలి, అవన్నీ వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. మనకైతే అర్థం కాదు, కాకపోతే వినాలి, చూడాలి. సో కరెక్ట్ టైంకి మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిందండి. 9:30కి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయింది. రన్వే మీదకి వెళ్తుంది. ఇక్కడ రన్వే చాలా పెద్దగా ఉంటుందండి. హైదరాబాద్లో 2 రన్వేస్ ఉంటాయి. ఒకటి ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేస్తారు. ఒకటే రన్వే మీద ఒక ఫ్లైట్ వస్తుంది, ఒక ఫ్లైట్ ఎగురుతుంది. సో వీళ్ళకి అన్ని షెడ్యూల్ ఉంటాయి, ప్రతిదీ షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తా రన్వే మీద ఎలా ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటాయి అని. ఇప్పుడైతే
ఇక్కడ స్టాండింగ్ నుంచి రన్వే మీదకి ఫ్లై అవ్వడానికి, టేక్ ఆఫ్ అవ్వడానికి వెళ్తుందండి మన ఫ్లైట్. ఆల్రెడీ అక్కడ సీరియల్లో ఉన్నాయి ఒక్కొక్క ఫ్లైట్ అలా పైకి ఎగురుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక టవర్ ఉంటుందండి. ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ దేని సమాచారమైనా వాళ్ళ దగ్గర ఉంటుంది. అది ఎప్పుడు ఫ్లైట్ ఎగరాలి, ఏ టైంకి ఎగరాలి అనేది వాళ్ళు చెప్తారండి. దూరంగా కనిపిస్తుంది కదా మీకు, అదే ఇప్పుడు చూసారా ఒక ఫ్లైట్ అయితే వచ్చింది, రన్వే నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన ముందు అదేంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అండి. అది ఫస్ట్ అది ఎగురుతుంది, ఆ తర్వాత మన ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సో మన ఫ్లైట్ అయితే వచ్చేసింది ప్లేస్కి. ఫ్లై అయ్యే ముందు ఇక్కడ తీసుకొస్తారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చూడండి వెళ్తుంది. సో అది వెళ్ళింది. మన తర్వాత కూడా ఇంకో ఫ్లైట్ వస్తుంది, స్పైస్ జెట్ అనుకున్నా అండి. అది కూడా మన ఫ్లైట్ తర్వాత అది ఫ్లై అవుతుంది. సో ఇప్పుడైతే మనది ఎగురుతుంది. స్పీడ్ అయితే ఒకేసారి వేగం పెంచుతారు. చూడండి ఫ్లైట్స్ అన్నీ వస్తున్నాయి సీరియల్. మన ఫ్లైట్ అయితే ఎగరబోతుంది. 10 నిమిషాలు సెకండ్లోనే స్పీడ్ అందుకుందండి ఇది. వావ్, చాలా స్పీడ్గా వెళ్తుంది. సో పైకి ఎగిరేసాం. లెగ్ రూమ్ అయితే సరిపోయిందని అని చెప్పవచ్చు. ఇబ్బంది అయితే కాలేదు, సరిపోయింది. సో చూసారు కదా మబ్బులు ఎలా ఉన్నాయో, అద్భుతంగా ఉన్నాయి కదా. మా సమత అయితే కొంచెం భయపడింది. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ అడుగుదాం. సో ఫ్లైట్ అయితే గాల్లో ఉంది. ఆ సౌండ్కి కొత్తగా ఎక్కిన వాళ్ళకైతే ఖచ్చితంగా చెవు అనేది నొస్తుందండి. దాన్ని కొంచెం అటు ఇటు అంటూ ఉండాలి అప్పుడప్పుడు. సో అప్పుడే కొంచెం తగ్గినట్టు అవుతుంది. ఇంకా ఫ్లైట్ డ్యూరబిలిటీ చూస్తే అంత ప్లాస్టికే ఉంది. సౌండ్ వస్తుంది కొడుతుంటే. కంఫర్ట్ అయితే కొంచెం మంచిగానే ఉంది. ఇదే మరి ప్లాస్టిక్ అనిపించింది నాకు. ఇంత పెద్ద ఫ్లైట్ ఉండి లోపల ప్లాస్టిక్ పెట్టారు. ఇది వర్షాకాలం కదా, అది మబ్బులకి ఎలా ఊగుతుందో చూడండి. మబ్బులు వచ్చినప్పుడు అయితే ఫ్లైట్ అటు ఇటు గజగజ వణుకుతుంది. వర్షాకాలం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది అయినా పర్లేదు, అతను వాటిని తప్పించుకుంటూ వెళ్తారు. అవి మధ్యలో వచ్చినా కొంచెం స్లో అవుతుంది అంతే. అంతా పైలట్ చూసుకుంటారు. కానీ ఆ టైంలో మనకి భయం ఇస్తూ ఉందన్నమాట. ఫ్లైట్ అటు ఇటు అవుతుంటే ఏమన్నా అవుతుందా ఏంటి అని కొత్తగా ఎక్కిన వాళ్ళకి.
డైలీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంకా మనమైతే ల్యాండ్ అవుదాం, వచ్చేసాం మనం ఆల్మోస్ట్. ఇంకా చాలా కిందకు వచ్చేసాం మబ్బుల్లో నుంచి. సో ఇక్కడ ల్యాండింగ్ అప్పుడు కూడా కొంచెం ఏమవుతుంది, వర్షం పడుతుంది. వర్షం పడ్డప్పుడు ఇంకా కొంచెం వెదర్ మంచిగా ఉండదు కదా, వాళ్ళకి కనిపించదు. సో ల్యాండింగ్ ఎలా అవుతుందో చూద్దాం. ల్యాండింగ్ అప్పుడైతే కొంచెం దొబ్బేళ్ళు గుద్దుకుంటుంది, గుద్దుకున్నట్టు మనకు అర్థమైపోతుంది. సో ల్యాండ్ అయితే అయిపోతున్నాం. సో మీకు చెప్పా కదా, Fly 91 ఫ్లైట్ ఇదే అండి. కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి వాళ్ళ ఫ్లైట్స్లో టికెట్స్ అయితే. అవి డైరెక్ట్గా మనోహర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఉంటాయి. సింధుదుర్గ్ అనే ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది, దానికి కూడా హైదరాబాద్ నుంచి ఉంటాయి. అక్కడికైతే ఆఫర్ పెట్టినప్పుడు 800 రూపాయలే చూసాయండి నేను. అన్ని సర్వీస్ ట్యాక్సీలు కలిపి 1200 అయింది. 1100 కూడా వచ్చింది. ఆ Fly 91లో చెక్ చేస్తూ ఉండండి, అది కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత స్పైస్ జెట్ ఒకటి ల్యాండ్ అయింది. సో ఇంకా మనం దిగాల్సిన టైం వచ్చేసింది. మన లగేజ్ అంతా తీసేసుకుందాం. అందరు దిగారు, మేము లాస్ట్లో దిగుదామని వెయిట్ చేసి అందరు దిగాక దిగుతున్నాం. ఇప్పుడు మనోహర ఇంటర్నేషనల్కి వెళ్తున్నాం మనం. కొత్తగా కట్టారండి అది గోవాలో. సో ఇప్పుడు అది మీకు చూపిస్తా. మేమైతే దిగిపోతున్నాం, అందరికన్నా లాస్ట్ దిగాలని ఉన్నాము, వెయిట్ చేసాము. అందరు దిగిపోయారు. సో థ్యాంక్ యూ చెప్పేశారు వాళ్ళు. మనం కూడా వెళ్దాం. వావ్, గోవా అయితే వచ్చేసాం. థ్యాంక్ యూ స్టార్ ఎయిర్. సో ఫ్లైట్ దిగినాకైతే సౌండ్ విపరీతంగా వస్తుందండి. ఇంతసేపు చూసారు కదా, ఇప్పుడు ఆ సౌండ్ ఆఫ్ చేశాను నేను. సో ఫ్లైట్ తిరిగిన తర్వాత కూడా వాళ్ళు మనకు బస్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూడా అది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. ఫ్లైట్ దిగి మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఫ్లైట్ దిగేసాము. మన స్టార్ ఎయిర్ సేఫ్గా మనల్ని ల్యాండ్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ బాబాయ్ చెప్పేస్తున్నాం. ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సేమ్ అలానే ఉంటాయి బస్సులు అక్కడ కూడా, ఇక్కడ అది ఎయిర్పోర్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మనం మనోహర ఇంటర్నేషనల్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తూ ఉంటాం. ఫస్ట్ మనం దిగగానే చూసారు కదా, క్యాసినో. గోవాలో బాగా ఫేమస్ క్యాసినో అండి. ఫుల్ పైసలు ఇక్కడ. క్యాసినో అంటే తెలుసు కదా, గేమ్స్ ఉంటాయి లైక్ జూదం లాంటిది. మనం అందులో బెట్టింగ్ పెట్టాలి, కొంతమంది ఆడతారు, పైసలు వస్తాయి. సో ఇది బీచెస్. బాగుంది ఎయిర్పోర్ట్ అయితే, చాలా నీట్గా ఉంది. కొత్తగా కట్టారు కదా, జనరల్లీ ఎయిర్పోర్ట్స్ కొంచెం నీట్గానే ఉంటాయండి. ఇక్కడ వీళ్ళు గోవాని అయితే ప్రమోట్ చేస్తున్నారు. సో మనం ఇంకా లగేజ్ తీసుకోవాలి. వాళ్ళు ముందే చెప్తారు ఫ్లైట్లో మీ లగేజ్ ఎక్కడ వస్తుందని. మాదైతే బెల్ట్ నెంబర్ 3 అని చెప్పారు, అది గుర్తుపెట్టుకొని మేము వచ్చాము. అక్కడ వినకపోతే మనం మొత్తం 1, 2, 3 బెల్ట్ వెతుక్కోవాల్సి వస్తుంది. సో అది విని మనం మన లగేజ్ని తెచ్చుకోవాలి. చూద్దాం, మన లగేజ్ అయితే రాబోతుంది. సో ఎవరి లగేజ్ పట్టకపోవద్దండి, మన లగేజ్ మనమే తీసుకెళ్ళాలి. ఎవరైనా తీసుకెళ్తే ఎలా అంటే సీసీ కెమెరాలు ఉంటాయి, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరికిపోతాం. సో మన దానికోసం మనమే వెయిట్ చేయాలి. చూసారు కదా ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉందో. హైదరాబాద్ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉందండి. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది, రీసెంట్గా కట్టారు. డబోలియం అని ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంటుందండి, అది ఓల్డ్ అంటే కొంచెం పాతది, ఎప్పటి నుంచో ఉంది.
సో అక్కడ రష్ ఎక్కువ అయిపోతుందని ఇక్కడ మనోహర్ ఇంటర్నేషనల్ అని వచ్చారు. మన ఫ్లైట్ వాళ్ళైతే పంపించేశారు. మన బ్యాగ్ అయితే వచ్చేసింది. కాకపోతే నా బ్యాగ్ వీళ్ళు ఇరక్కొట్టేశారండి. అయ్యో ఇరిగిపోయింది ఇది. సో మనం ఇంకా వాళ్ళని ఏం అనలేము, అది ఇరిగిపోయింది. ఇది కూడా ఇరిగిపోయింది. సో మనం ఇంకేం చేయలేము. అటు ఇటు పట్టుకున్నట్టున్నారు, అవి గట్టిగా ఇట్లా అనేసరికి ఊడిపోయాయి అవి. ఫైనల్లీ మనం అయితే గోవా వచ్చేసాం. ఇదే మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ చూసారు కదా బొమ్మ అద్భుతంగా ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది. క్లౌడీగా వర్షం వచ్చేలా ఉంది. ఒకసారి అది చూడు, వాటర్ భలే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఎయిర్పోర్ట్ కూడా చూడండి, చాలా బాగుంది. ఇక్కడ వెదర్ అయితే మస్తు ఉంది. ఇంతకుముందు వర్షం పడి పోయింది అనుకుంటా, ఇప్పుడైతే ఏం లేదు, క్లీన్గా ఉంది. ఈ వాటర్ అయినా కూడా, ఈ వెదర్ అయినా, ఈ గాలి వస్తుంది, మస్తు వస్తుంది. ఒకసారి ఎయిర్పోర్ట్ ముందు చూపిస్తాను. ఇంకా మాతో పాటు ఒక తెలుగు వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా మాలానే చాలా ఫోటోలు దిగుతున్నారు. ఈ బొమ్మ అయితే నాకు బాగా నచ్చింది, బాగుంది కదా. సో ఒక ఇంపార్టెంట్ విషయం అండి, మీరు ఎయిర్పోర్ట్ నుంచి బీచ్ వరకు వెళ్ళాలంటే బస్సు అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి, మీరు తప్పకుండా ఇవి చూజ్ చేసుకోండి. 1 పర్సన్కి జస్ట్ 200 రూపీస్. కాలంగట్ బీచ్కి అయితే మప్పుసా అనేది బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడికైతే 150 రూపీసే. అదే క్యాబ్కి అయితే 1500 అడుగుతారండి మిమ్మల్ని. సో మీరు ఫ్లైట్ దిగిన ప్రతి గంటకు ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. బస్సెస్ అయితే మీరు యూజ్ చేసుకోండి. ఈ డెస్క్ అనేది ఎక్కడ ఉంటుందో చూడండి. మీరు ఇలా చూపిస్తున్నాను కదా, మీరు పోయినప్పుడు ఎతకండి. బస్సు అయితే ఇలా ఉంటుంది, కొంచెం దూరంలో పార్క్ చేస్తారండి ఈ బస్సుని. సో మన ఇచ్చిన టికెట్ మీద బస్ నెంబర్ ఉంటుంది, ఆ బస్సు ఇదా కాదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని బస్సు ఎక్కితే డైరెక్ట్గా 150-200కి మనల్ని వాళ్ళు అక్కడ దించేస్తారు. లేదంటే క్యాబ్ వాళ్ళు 1500 అడుగుతారండి. సో మేమైతే ఎక్కేసాము, మాతో పాటు ఒక తెలుగు వాళ్ళు అని చెప్పాను కదా, వాళ్ళే చెప్పారు యాక్చువల్లీ బస్ టికెట్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ తీసుకుందామని. నేనైతే వెతుకుతూ ఉంటే వాళ్ళు చెప్పారు. జనరల్గా నేను ట్యాక్స్ తీసుకొని వెళ్దాం అనుకున్నా, కానీ వాళ్ళు 1500 అడిగారు. సో ఇది 200 తోటి డైరెక్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోతామండి. కాలంగట్ బీచ్ దగ్గరికి తీసుకున్నాను 400 తోటి. సో మేము ఇంకా వెళ్ళిపోతున్నాం. వెళ్ళాక అవి అన్నీ చూపిస్తా. బీచ్, కాలంగట్ బీచ్ ఎలా ఉంది, మేమేం చేసామని చూపిస్తా. హలో గైస్, హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. ఇదే మా హోటల్. మేము హోటల్ చూపిస్తాం. ఇక్కడే ఉండబోతున్నాం 2 days. కాలంగట్ బీచ్కి దగ్గరలో ఉంటుంది. సో ఫైనల్లీ మనం అయితే హోటల్కి వచ్చేసాం. ఇప్పుడు రూమ్లో మొత్తం ఫ్రెష్ అయిపోయాం. ఇంకా ఈవినింగ్ అయింది, వర్షం పడుతుంది కొంచెం. ఇప్పుడు మనం షాపింగ్ చేద్దాం. ఇప్పుడు బీచ్లో అయితే ఏం చేయలేం, మనం జస్ట్
షాపింగ్ చేద్దాం. సమతాకి ఏదైనా నచ్చితే తీసుకుంటా. తను ఏమన్నా అడుగుతుంది ఖచ్చితంగా. బయటకు వెళ్తున్నాం కదా. నీకేం కావాలి? సో అక్కడ ఏదైతే నాకు నచ్చిందో అది తీసుకుంటాను నేనైతే. సో ఏదైనా ఏం లేదు పర్టికులర్ గా. ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకేదో మా రూమ్ చూపిస్తాం. ఆ రూమ్ ఎలా ఉందో చూడండి. ఇది ఫ్యాన్ అవుతుంది. ఏసీ తీసుకున్నాం కానీ చలి పెడుతుంది. బెడ్ అయితే మంచిగానే ఉంది. మన ఛానల్ అయితే పెట్టా నేను. ఇక్కడ ఆన్ చేసుకోతా. ఎలా మనకి ఫ్రీనే కదా, మానిటైజేషన్ అవుతుంది. కిటి ఇక్కడికి వచ్చినాక కూడా కిటి కూడా మమ్మల్ని వదలట్లేదు. కిటి బాబు, సత్యబాబు వెళ్దామా? అన్నీ సర్దేశావా? అన్నీ ఎక్కడే పడేసాం. ఓపిక లేదు మాకు ఇంకా. ఇదైతే మన మైక్. మళ్ళీ వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ వెళ్తాం. పదండి మార్కెట్కి వెళ్దాం. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం. బీచ్ అందాలు ఎలా ఉన్నాయో చూపిస్తాం. రూమ్లో అంతా లగేజ్ పెట్టేసుకుని లాకేసి వస్తున్నాం. ఫస్ట్ టైం బీచ్కి వెళ్తున్నాం. అది కాలంగట్ బీచ్. చాలా ఫేమస్ బీచ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాలంగట్ బాగా బీచ్ అంటే చాలా ఫేమస్. ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిపోతున్నాం. సో ఇటు వెళ్తే బాగా బీచ్ కొంచెం దూరం ఉంటుంది. ఇటు వెళ్దా ఇటు వెళ్తే కాలంగట్ బీచ్ చూసారు కదా. రైడర్స్ ఎలా ఉన్నారు. ఇలా స్కూటీ తీసుకోవచ్చు. మనం ఇటు వెళ్దా కాలంగట్ బీచ్కి వెళ్దాం. ఇట్లా కాలంగట్ బీచ్కి వెళ్తున్నాం. ఇప్పుడు బయటికి రాగానే మా అదృష్టం ఏంటో వర్షం పడుతుంది. ఇప్పుడైతే గొడుగు కొందాం. ఒక గొడుగు, ఒక చెప్పులు కొందాం. ఫోన్ ఇలా పట్టుకుంటే జాగ్రత్త. ఫ్రెండ్స్ బండి మీద వచ్చేవాళ్ళు లాక్కొని వెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. నాకు చాలా సార్లు అనుభవం అయింది. గోవాలో కాదు, బయట వర్షం అయితే పడుతుంది. వెదర్ చాలా బాగుంది. వేసుకొని అలా వర్షంలో పట్టుకొని పోతారు. జాగ్రత్తగా ఉండండి మీరు ఇలా చేసేటప్పుడు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం అయితే ఈరోజు బీచ్ కి వచ్చాము. లోపలికి పోవడానికి అయితే లేదు. బాగా చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఎందుకు ఇట్లా వస్తున్నాయి అంటే వర్షాకాలం కదా, ఏదో అలలు సంథింగ్ అలా వస్తున్నాయి అనుకుంటా. అసలు ఎవరు లోపలికి పోవడానికి అవతలేదు. ఇంకా వీళ్ళు అసలు పోనీయట్లేదు మనల్ని. అయినా కానీ కొంతమంది ఆడదాకా పోతున్నారు. చాలా డేంజర్ గా ఉందని ఇలాంటి టైంలో మనం పోకూడదు. చూడండి ఎంత స్పీడ్ గా వస్తున్నాయో. ఇక్కడ దాకా వచ్చాయి. ఇందాకైతే అక్కడ దాకా వచ్చాయి. సాయంత్రం పూట అయితే ఇట్లానే ఉంటది. అక్కడ చూడండి వాళ్ళు ఎలా పడుకున్నారు. పోలీసులు మాత్రం వాళ్ళు పోనీయట్లేదు. మాకు కూడా ఎగరాలనే ఉంది కానీ ఇంత ఉధృతిలో పోకూడదండి. పోతాం ఏంటంటే లోపలికి ఇట్లా పోతాం. అది చాలా డేంజర్. అందుకే మేమైతే పోవట్లేదు. రేపు కొంచెం తగ్గాక మేము పోతాం. గోవా మాత్రం చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అటు ఒకసారి చూపించు. వావ్, వావ్, కరుపు నీళ్ళు ఉన్నట్టే ఉన్నాయి కదా. ఇప్పుడు అన్నీ వదిలేయండి. చూడండి ఎలా వస్తుందో. సౌండ్ వినండి. జస్ట్ బీచ్ సౌండ్. नाम क्या? तुम्हारा नाम क्या? इधर से आया? इधर से? टाइप तो लगा रहा है इसका?
సో సాయంత్రం టైంలో బీచ్ చూడడానికి చాలా బాగుంది. సో అందుకే మేము కాసేపు అలా కూర్చొని ఆ పిల్లలతో ఆడుకున్నాం. ఆ పిల్లలు చాలా మంచిగా ఆడుకుంటుంటే మాకు కూడా కొద్దిసేపు చూడాలనిపించింది. సో చూసేసాం, వర్షం పడుతుందని ఇంకా వెళ్ళాం. ఇక వర్షం పడిన తర్వాత మన కాలంకోట్ బీచ్ ఏరియా చూడండి ఎలా ఉందో. ఇదంతా సో అది అండి, డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.